ఇలాంటి నాగరాజు గారు మరి అంత అద్భుతమైన సాంగ్ అందించిన నాగరాజు గారు తర్వాత ఆ సాంగ్ తర్వాత ఏమైపోయారు? మీ దగ్గర నుంచి ఎన్నెన్నో వస్తాయని చెప్పేసి చాలామంది ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అవేం జరగలేదు. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ అంటే దానికి మెయిన్ కారణం నాకు సినిమా అనే ఒక అవకాశం రావడం. ఓకే. నా పేరు మీద ఒక సినిమా అని చెప్పి చిన్న పిల్లని ఏం తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఒక 16 సంవత్సరాల క్రితం అంటే చాలా నాకు ఇండస్ట్రీ అంటే తెలియదు. ఇది ఒక రంగుల ప్రపంచం అని దీని వెనకాల చాలా అందరూ మోసగాళ్ళు ఏమి ఉండరు, కొంతమంది వాడుకొని వదిలేసే వాళ్ళు ఉంటారని నాకు తెలియని. నాకు హైదరాబాద్ అంటే కూడా కొంత కొత్త ఏం తెలియదు. నేను ఎక్కడో ఎంబీఏ డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ అప్పుడే జాయిన్ అయినా పాల్వంచలో. ఎంబీఏ చేసుకునే క్రమంలో నన్ను మన మీడియా ఛానల్ వాళ్ళు, అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు, 24 గంటల ఛానల్ వాళ్ళు తీసుకొచ్చి పాట రాసిన అబ్బాయి అప్పుడు చనిపోయినాను, కొంతమంది అబ్బాయి చనిపోయిన అమ్మాయి చనిపోయినాను రూమర్స్ చాలా రావడం వల్ల తీసుకొచ్చి లైవ్లో కూర్చుని నేను బతికే ఉన్నా అని చెప్పుకున్నా. పాట హిట్ అయింది, థ్యాంక్ యూ అందరు చెప్పుకున్నా. నాగరాజుకు సడన్గా సినిమా అవకాశం, తమిళ యాక్టర్ చరణ్ రాజు సినిమా అవకాశం, నాగరాజునే పెట్టి హీరోగా పెట్టి చేస్తానని ఏదేదో వార్తలు వస్తాయి. సరే చరణ్ రాజు సార్ వచ్చాడు చెన్నై నుంచి వచ్చి, ఈ అబ్బాయిని పెట్టి సినిమా చేస్తున్నాం మేమంటే, అబ్బాయి కథతోటి కథ పెట్టి స్టోరీ సినిమా చేస్తున్నామని అనౌన్స్ చేసిండు. సినిమాకు 2 లక్షలు హైదరాబాద్లో కారు ఫ్లాట్ అని అగ్రిమెంట్ చేసిండు. అగ్రిమెంట్ పేపర్స్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. సినిమా రిలీజ్ అంటే అనౌన్స్ చేసినాక నాకు కలిగిన బ్యాడ్ లక్ ఏంటంటే, అక్కడ సినిమాలో అప్పుడు స్టార్ట్ అయిన టైంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద సినిమాలు అయిపోయినాయి, నాదో చిన్న సినిమా. ఆయన భయపడ్డాడు, ఆయన మన తెలుగు అయినా కాదు, సినిమా చేయాలన్నా వద్దా అని 3 సంవత్సరాలు ఆపి ఉద్యమం అవన్నీ సద్దుమణిగిన తర్వాత సినిమా అయితే మొత్తానికైతే రిలీజ్ చేసిన. కానీ ఆయన నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తా అన్న హెల్ప్ చేయకపోవడం వల్ల ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. నేను ఇక్కడ ఉండలేకపోయినా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, సినిమా వచ్చేదాకా మీరు ఎక్కడ రాయొద్దు పాడొద్దు అంటే వచ్చిన అవకాశాలన్నీ వదిలేసుకోవడం, అది బాగా పెద్ద మైనస్. అంటే ఆ టైంలో అంటే అగ్రిమెంట్లో అట్లా చేసుకున్నారా మీరు మొత్తం? చెప్పిండి, ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తాను, నన్ను కలుస్తానని ఆటోమేటిక్గా ఆయనకి తెలుస్తుంది కదా. అవును. ఆదిత్య వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఒక పెద్ద అమౌంట్ పట్టుకొని వచ్చి మాకు ఆల్బమ్ చేయాలి. నా పాట నా గురించి నా చుట్టూ మొత్తం డబ్బే ఉన్నది, అప్పుడు మొత్తం డబ్బే ఉన్నది. ఎటు పోయినా అంటే ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్కి వస్తానంటే నా పక్క పంటున్న వాళ్ళే నాగరాజు వస్తాను ఒక 30-40 వేలు తీసుకుంటానని చెప్పి మాట్లాడుకుని నా చేతిలో 2-3 వేలు పెట్టేది. అంటే నాకు తెలియకుండా, నాకేం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నన్ను అట్లా నాకు సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అంటే అప్పుడే మీరు ఎంబీఏలో జాయిన్ అయ్యారు, ఒక యూత్లో ఉన్నారు. యూత్లో ఉన్నా కూడా ఇండస్ట్రీ గురించి ఆ చదువుకున్న ఇండస్ట్రీకి చాలా తేడా ఉంటుంది కదా. ఎంత మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఇక్కడ బోల్తా పడ్డ ఉంటారు. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ప్రొడ్యూసర్లే కోట్లలో నష్టపోయిన వాళ్ళు, ఉన్నది అమ్ముకున్న వాళ్ళు. అంటే ఇండస్ట్రీ చాలా మందిని లేపింది, లైఫ్ని ఇచ్చింది. కానీ మంచి మంచి వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. నాకేం తెలియదు, ఫస్ట్ తెలియదు ఇండస్ట్రీ ఇట్లా ఉంటుందని తెలియదు. నా చుట్టూ ఎందుకు ఇంతమంది వస్తాను రోజు నన్ను నా మీద అభిమాన సంఘాలు పెట్టారు. అప్పుడు పేరు ఉన్నదని అని చెప్పి, ఫేమ్ ఉన్నదని చెప్పి, నా ఫేమ్ అంతా పడిపోయిన తర్వాత నన్ను చూడడానికి ఎవరు రాలేదు. నాకు అగ్రిమెంట్లు ఏంటంటే వాళ్ళు పట్టుకొచ్చి ఇది మాకు అనితా నాగరాజ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అని చెప్పి ఎక్కడెక్కడ స్టేట్ అంటే స్టేట్లో జిల్లాల వారిగా వచ్చేది. అంటే అంత ఇష్టపడ్డారు లేదు నా పాటను. నాకు ఫేమ్ లేనప్పుడు మళ్ళీ రీసెంట్గా వాళ్ళందరూ మళ్ళీ నా ఫోన్ నెంబరు ఇన్స్టాగ్రామ్లో నెంబర్ పెడితే మళ్ళీ టచ్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడ చిరంజీవి గారికి అయినా కానీ 2-3 ఫ్లాపులు పడ్డదంటే మనకు తెలుసు కదా, హిట్ ఉన్న వాళ్ళదే ఇండస్ట్రీలో వాళ్ళది కంటిన్యూ అవుతుంది, వాళ్ళ మార్కెట్లో వాళ్ళకు. మెయిన్ ఏంటంటే హిట్ ఫ్లాప్ అని కాదు, ప్రజల్లో ఎప్పుడు ఉండాలి. మెయిన్ ఆ ప్రజల్లో ఎప్పుడు ఉండకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి అన్న. ఎందుకంటే అటు అనిత వెళ్ళిపోయింది, ఇటు సినిమా ఫ్లాప్ అయిపోయింది, ఆయన డబ్బులు ఇవ్వలే, అటు స్టడీ నాశనం అయిపోయింది. ఇట్లయితే కాదని ఆ రోజుల్లో సినిమా అనేటప్పటికి మీరు తీసుకున్నది అది ఒక రాంగ్ స్టెప్ అనుకోవచ్చా? నేనంటే ఇప్పుడు మన పేరు మీద ఎవరు సినిమా చేస్తారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసలు ముచ్చట పక్కన పెట్టండి. ఎక్కడన్నా ఒక వ్యక్తి ఏదో సినిమా చేసినంటే మామూలు ముచ్చటేం కాదు, చేసిన ఒక ఎత్తు అయితే దాన్ని బయటకు రిలీజ్ చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. ఒక అనౌన్స్ సినిమా అవకాశం ఇస్తాను, నీ పేరు మీద సినిమా ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా? ఎవరైనా వద్దన్నారు. సినిమా అవకాశం వచ్చింది, కానీ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని ఒక మనిషి కూడా అంత ఒకటేసారి అంత పేరు రావద్దని నాకు అర్థమైంది. స్టెప్ బై స్టెప్ ఎదుగుతా అంటేనే దానికి ఒక అందం, దానికి ఒక తెలిసేస్తుంది అన్ని. నాకు ఏంటంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయినా. ఇప్పుడు ఆ మీడియాలలో చెప్పడం, పాట హిట్ అవ్వడం, నా గురించి నేను ఏదో పెద్ద సిరివెన్నెల కంటే చంద్రబోస్ గారు ఇంకంటే ఇంకా పెద్ద వేటర్ కంటే పెద్ద రైటర్ లెక్క చేసేసి నన్ను. నేను రాసిందే ఒక పాట అప్పుడు. అంటే ఎట్లా అంటే జనాలు నన్ను పెద్ద స్టార్ అని అట్లా చేసి అంత పేరును అంత భూమును దాన్ని ఎటు తెల్లారి రోడ్డు మీద అడుగు పెడితే నేను అన్ని మీడియా ఛానల్లో కూర్చున్నది
ఒక స్టార్ తోటి అప్పుడు సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు అని అదని ఇదని వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కాసేపు వాళ్ళని ముచ్చట పెట్టడం టీ అలా తినమని చెప్పడము టీ దోస్తులు కలిస్తే ఏంటంటే మా దోస్తులు చెప్పడం దావతులు అది ఇదని ఇట్లా ఈ జీవితం ఇదే జీవితం అనుకున్నాను నేను. ఇప్పుడు కలిసిన కాళ్ళని పిలిపియడం, సన్మానం చేయడం, ఓ షీల్డ్ ఇవ్వడం, ఓ షాలో కప్పడం, పైసలు వస్తలేవు. పేరు వచ్చింది, ఫేమ్ వచ్చింది, ప్రోగ్రామ్స్కి వాటికి వీటికి పిలుస్తాను, అదే జీవితం అదే లైఫ్ అనుకున్నా. కానీ కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా. ఒకటే పాట 1.5 కోటి బిజినెస్ ఆ కాలంలోనే, ఒక 10 ఏళ్ల క్రితం. నాకు కూడా గుర్తున్నా చిన్నప్పుడు ఏంటంటే ఈ సాంగ్ బాగా వినేవాళ్ళం. వింటుంటే అసలు అనిత ఎవరు అనిత ఎవరు అని చెప్పేసి మేమే మా దోస్తుల మధ్యలో కూడా అనుకునేవాళ్ళం. అనిత ఎవరు ఏంటారా బాబు అని చెప్పేసి. ఆ టైంలో స్టోరీ అనేది కూడా పెద్దగా తెలిసినది కాదు. సో అట్లా ఉండిందనమాట. సో ఇప్పుడు అనిత విషయానికి వద్దాం. సో ఇంతకు అనిత ఎవరు? నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి 2 సైడ్ లవ్ ఉండే. ఫస్ట్ ఆ అమ్మాయి మధ్యలో నాకు బ్రేకప్ చెప్తే, లవ్లో ఎట్లుంటుంది కొత్త బంగారు లోకంలో, అసలు మనల్ని ఎదిరించేవాడు మనసు మన మాట అనేది ఏం చెప్తా చేస్తాం. నేను సరదాగా ఆ అమ్మాయి మీద ప్రేమతోటి అమ్మాయి నా ప్రేమను అంటే అమ్మాయి నన్ను లవ్ చేయకపోయినా మంచిదే, కానీ కనీసం నేను తనని ఇంతగానో సిన్సియర్గా లవ్ చేస్తున్నాను తనకు తెలియాలన్న ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని రాసిన పాట కాదు, జస్ట్ అనిత వింటే సరిపోద్ది పాట అన్న ఉద్దేశంతో చేసిన పాట. కానీ నాకు తెలియదు ఇంత హిట్ అయ్యి దీని గురించి ఇన్ని కథలు చెప్పుకొని ఒక సినిమా దాకా వస్తుందని, ఇదే ప్రపంచం అయిపోద్ది, ఇదే ఈ ఫీల్డ్లో కంటిన్యూ కావాల్సి వస్తుందని మనం అనుకొని వచ్చింది కూడా కాదు. ఒక సింగర్ కావాలని కోరిక బలంగా ఉండే, కానీ సినిమాలలో పోయి పాటలు పాడాలి పెద్దగా అట్లా ఇట్లా అని అది ఆ గోల్ తోటి నేను వచ్చినవన్నీ అయితే కాదు. కానీ ఒకటి ఉండే ప్యాషన్, మస్తు ఇష్టం ఫీల్డ్ అంటే. మనకు నచ్చిన నాగార్జున అంటే ఇష్టం కదా, నాగార్జున సినిమాకి ఎప్పుడైనా పాడే అవకాశం వస్తే ఎంత బాగుండని ఆ కోరికలు మనసులో ఉండేవి. కానీ ఆడికి పోవాలి, హైదరాబాద్ పోవాలి, ఇండస్ట్రీకి పోయి కంపల్సరీ చేయాలన్న అది మాత్రం లేకుండే. కానీ నా అనిత పాట నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది, చాలా ఇబ్బందులకు గురి చేసింది, కష్టాలకు గురి చేసింది. సినిమా అంటే ఏంది, సినిమా ప్రపంచం అంటే ఏంది తెలియజేసింది నాకంటే అని తెలిసి వచ్చే వరకు కొంచెం టైం పట్టింది. అప్పుడు నిలకడలేని వ్యక్తిని, దోస్తులతో ఎంజాయ్ చేసినామా, పొద్దున్న లేస్తే టైంకి తిన్నామా, సాయంత్రం అయితే బీర్ రాయినామా అన్నట్టు ఆ ఫీలింగ్లో ఉండేటోడిని. ఇది జాలరా జీవితానికి ఇంకేం కావాలా అని అప్పటి మందం చూసుకునేది, తెల్లారి గురించి రేపటి గురించి ఆలోచించే అంత లేదన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఏళ్ళు పట్టింది నాకు దీని గురించి. ఇది కాదురా జీవితం, పాన్ షాప్ పెట్టుకుని ఆఖరికి ఇంత పేరు వచ్చి నా పేరు మీద సినిమా చేసి పైసలు లేక ఫ్యామిలీని పోషించుకోలేక ఓ పాన్ షాప్ పెట్టుకున్న హనంకొండల పాన్ షాప్ పెట్టుకొని పాన్ షాప్ రన్ చేస్తా అంటే ఆడికి వచ్చిన వాళ్ళు నన్ను చూసి గుర్తుపెట్టి నిన్నెక్కడనో చూసినట్టున్నది